హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. టెలిగ్రామ్ అందరికీ తెలిసి మెసేజింగ్ యాప్ వాట్సాప్తో కాంపిటీషన్గా ఉంటుంది. టెలిగ్రామ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి వాట్సాప్తో కంపేర్ చేస్తే. టెలిగ్రామ్లో ఇంకా చాలామంది చాటింగ్స్ చేసుకుంటారు, ఛానల్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. వాట్సాప్తో కంపేర్ చేస్తే టెలిగ్రామే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చాలా డేటా షేర్ చేసుకుంటారు. ఎక్కువ మంది సబ్జెక్ట్స్, సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి టెలిగ్రామ్లో. సో అలానే ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ చేశారు రీసెంట్గా. అదేంటో మీకు చెప్తాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇక్కడ ఇదేమో క్లోన్ టెలిగ్రామ్. నా దాంట్లో 2 టెలిగ్రామ్స్ ఉన్నాయి. మీకు ఇది చూపించడానికి ఇలా ఇన్స్టాల్ చేశాను. 2 ఫోన్లు లేకుండా. ఇది క్లోన్ టెలిగ్రామ్ లెఫ్ట్ సైడ్, ఇదేమో నార్మల్ టెలిగ్రామ్ రైట్ సైడ్. సో ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ తీసుకున్నాను, రిసీవర్ అని. తర్వాత దీంట్లో ఒక కాంటాక్ట్ తీసుకున్నాను, సెండర్ అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లోన్ అని. ఇదొక చార్ట్, ఇది నార్మల్ చార్ట్, క్లోన్ అని ఉండదు, ఇది ఒక చార్ట్. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం హాయ్ అని మెసేజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మెసేజ్ చేశాను, అది వదిలేసి ఇప్పుడు నేను హౌ ఆర్ యూ అని మెసేజ్ పెడుతున్నాను. ఇలా పెడితే నార్మల్గానే వెళ్ళిపోయింది. అలాగే ఇది ఇప్పుడు ఇతనికి పెట్టాను కాబట్టి వచ్చేసింది నార్మల్గానే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మెసేజ్ అనేది నీ పక్కన వాళ్ళకి కనపడకుండా మీరు చాట్ చేసుకోవచ్చు, స్పాయిల్ చేయొచ్చు మెసేజ్ని. సో నాకైతే ఇది బాగా నచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎప్పుడు చూడలేదు. దీన్ని ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, సెక్యూరిటీ పెంచుంటే. అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సంథింగ్ ఏదో పంపుతాను. సో ఏదో టైప్ చేసేసాను. తర్వాత దీన్ని ఇలా సెలెక్ట్ చేసేయండి. మొత్తం సెలెక్ట్ చేసాక ఇక్కడ స్పాయిలర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఒక మెసేజ్ ఇలా స్పాయిల్ అయిపోయినట్టు అవుతుంది. జంబ్లింగ్ ఎలా పడితే అలా మూమెంట్ వస్తూ ఇలా అయిపోయింది. దీన్ని సెండ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనపడదు. ఇప్పుడు ఇది మనకు కనపడాలంటే దాన్ని ట్యాప్ చేస్తే కనిపిస్తుంది, అప్పటి వరకు అది కనపడకూడదు. సో ఇప్పుడు రిసీవర్ క్లోన్ వాట్సాప్లో ఎలా వచ్చిందో చూద్దాం అదే మెసేజ్. సో ఇక్కడ కూడా అలానే వచ్చింది. రిసీవర్ కూడా కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు, ఏంటో ఇది ఎలా ఉందని. సో ఇప్పుడు దాన్ని వెనక ఉన్న మెసేజ్ చూడాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే దాని మీద వచ్చేసింది మెసేజ్. సో ఇక్కడ కూడా రివీల్ అయిందేమో చూద్దాం. ఇక్కడ రివీల్ అవ్వాలి, ఇంకా దీని మీద క్లిక్ చేస్తేనే అది పోతుంది. సో ఈ విధంగా మీరు సెండ్ చేసుకోవచ్చు, ఈ స్పాయిలర్ని యూజ్ చేయొచ్చు. సో ఇలా స్పాయిలర్ అనే బాగానే పెట్టాడు, కానీ ఇది ఇంకొంచెం సెక్యూరిటీ యాడ్ చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తే ఒక పాస్వర్డ్ అడిగి అప్పుడే ఆ మెసేజ్ రివీల్ అయినట్టు చేస్తే ఇంకా బాగుండేది. సో ఇలా అయితే కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం బాగానే ఉంది కంపేర్ చేస్తే. ఎప్పుడు చూడలేదు ఇలాంటి అప్డేట్ నేనైతే. మీరు చూసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చూడండి లాస్ట్ అండి ఇలా. సో మనం చార్ట్ చూడొచ్చు, అంటే మనం పంపే మెసేజ్ని ఇలా స్పాయిల్ చేసి జంబుల్గా చేసేసి సెండ్ చేయొచ్చు. వాళ్ళు దాని మీద ట్యాప్ చేస్తేనే చూస్తారు, అంతవరకు చూడలేరు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.